ఏదైనా ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరడానికి ఏ మంత్రం చేసుకుంటే బాగుంటుందో కొంచెం మా ప్రేక్షకులు చెప్తే, తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైనా కలిసినప్పుడు చాలా వరకు రెమెడీస్ సంబంధించి, వాస్తుకు సంబంధించి రెమెడీస్ గురించి మనం మాట్లాడదాం గురుగారు. వెరీ సింపుల్ అండి. భగవంతుడు దయామయుడు. నిజంగా చెప్పాలంటే మనము అల్ప సంతృష్టి, భగవంతుడు మనకన్నా అల్ప సంతృష్టి. ఇవాళ మనకి ఆర్థికంగా డబ్బు లేదు, మానసికంగా నలిగిపోయి ఉన్నాం. ఎవరిని పట్టుకోవాలా? ఒక్కసారి పిలిస్తే ఓం నమో నారాయణాయ అని అంటే ఏ దేవుడు వింటాడో వినడో తెలియదు, కానీ పరమేశ్వరుడు కూడా కొంచెం సెకండ్ లేట్ చేస్తాడు. ఆ నారాయణమూర్తి ఒక్కసారి ఓం నమో నారాయణాయ అంటే మన మాట ఆయన చూకెళ్ళింది. ఎలా వెళ్ళింది అనేది ఒకసారి ఆలోచన చేసి, నారాయణ మంత్రమే అంత గొప్పది. మంత్రాల్లో కన్నా అతి శక్తివంతమైనటువంటి మంత్రం మహానారాయణ మంత్రం. ఆ నారాయణ మంత్రం చేస్తే మనం జయం కలిగి, మనకు ఎంతమంది దుష్టులుండా, ఎంతమంది శత్రువులుండా, మనని కొట్టాలని చేస్తే కూడా ఆ చేయని అక్కడ ఆపేటువంటి శక్తి ఆ నారాయణమూర్తికి ఉంది. నేను అది కూడా ఒక నిదర్శనం చూశానండి ఒక విషయంలో. అది ప్రత్యక్షంగా నా కళతో నేను చూశాను. నారాయణ మంత్రం యొక్క మహిమ చెప్పనరివి కాదండి. అది మహా ఉన్నతమైనటువంటి మహామంత్రం. అది బీజాక్షరాలు చేసినప్పుడు ఓం అనేటువంటి అక్షరం నాభి నుంచి వచ్చినప్పుడు ఆ పరమేశ్వరుడికి వెళ్ళిపోతుందండి. ఓ అన్నప్పుడు నాభి నుంచి వచ్చినప్పుడు ఆ పరమేశ్వరుడు మనకేదో, నా బిడ్డ ఎక్కడో ఆపదలో ఉన్నాడు, వాడికి ఏదో కష్టం వచ్చిందని వాడు ఇంకా చూస్తాడు. వాడు మామూలుగా ఆయన కొలిచా అనుకోండి, ఆయన ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే మేము కూడా మార్కండేయ సంతవటంలో మార్కండేయుడికి ఆ శివుడే 16 సంవత్సరాలు ఆయుర్దాయం బిడ్డ కావాలా, నేను అది కూడా బుక్ రాశాను. మరి 1000 సంవత్సరాలు చిత్రహింసలు పెట్టి మనుషుల్ని నరకం చూపించే మనిషి కావాలంటే నాకు ఉత్తముడైనటువంటి బిడ్డ 16 సంవత్సరాలు చాలు ఉన్నారు. అలాంటి బిడ్డే మార్కండేయుడు. ఆయన కాశీపట్నంలో రోజు రాత్రి 12 గంటల నుంచి 3 గంటల లోపల ఓ అక్కడ ఇంకో పక్కన ఆంజనేయ స్వామి ఓం అనేటువంటి నామం, రామ్ అనేటువంటి నామం నిరంతరం కాశీపట్నంలో జరుగుతూ ఉండేది. రాత్రి 12 గంటల నుంచి 3 గంటల లోపల వినాలనుకున్నటువంటి భక్తులు అక్కడికి వెళ్ళి చక్కగా వినొచ్చు. మనం కూడా ఆ నామం చేస్తే, రామనామం మనం 15 సార్లు అనే లోపల శ్రీరామ 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 శ్రీరామ. నాకు ఎక్కడైనా ఫ్యాక్టరీలో ఫైర్ అవుతుంటే, ఇక్కడ చోటుపుల్లో ఫ్యాక్టరీ పెద్ద మంటలతో నాకు ఫోన్ చేసి, స్వామి ఆదివారం జనం ఫుల్ ఉండారు, ఆ ఫ్యాక్టరీ ఫైర్ అయిపోతుంది, ఒక్కసారి మీకు పీడేజ్ స్వామి శ్రీరామ 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 మీరు అనండి, నేను ఇక్కడ చేస్తాను, నా దగ్గర ఉండే జనం అంతా చేస్తారని చెప్పి కరెక్ట్గా అతి స్వల్ప టైంలో చాలా ఎత్తులకు వెళ్ళినటువంటి ఫైర్ అట్లా దిగొచ్చేసి ఆంజనేయ స్వామి ఎక్కడైతే ఆపద ఉందని మనం చెప్తామో ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అవుతాడు. అలాగే ఇంకొకసారి ఇంకొక ఫ్యాక్టరీలో మేము భోజనం చేస్తాం, ఒక డిన్నర్కి ఫంక్షన్కి వెళ్ళి మా బంధువులది భోజనం చేతులు కలుపుకోవడానికి వెళ్ళాను. ఫోన్ వచ్చింది, స్వామి నేను ఫోను ఒక్కరింకే తీయాలని నాకు కోరిక. ఎందుకంటే మనం ఒక్కరింకే ఎందుకు తీయాలంటే మనం యాక్టివ్గా ఉన్నామా లేదా అనేది మనం నిదర్శనం చేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఒక్క ఫోన్కి తీయడానికి లేని పరిస్థితి తీసుకొచ్చాము. ఎందుకు? రెడ్ వస్తుంది, ఆ రెడ్ తీస్తే ఆ రెడ్ వస్తుంది, అది అంతా గందరగోళం. రెడ్ ఫోన్ రాకూడదు, రెడ్ ఫోన్ వస్తే మాట్లాడకూడదు. కాబట్టి ఇప్పుడు నేను 1-2 సార్లు రిగ్యుల్ అయిందా కూడా ఆగుతున్నాను. ఆ రోజు అప్పుడు లేవు ఈ సిస్టమ్. ఇది నేను ఇమీడియట్లీ ఆ ఫోన్ చూడగానే సార్ ఇట్లా ఫైర్ అయిపోతున్నా అంటే, అక్కడే ఆ వాష్ బేసిన్ పక్కనే కుర్చీ తీసుకొచ్చారు మన వెంకటేశ్వర పక్కన ఉండి, ఆయన నాకు తీసుకెళ్తాను తోడు. నేను అక్కడే కూర్చొని జపం చేసి 23 నిమిషాల్లో ఆ మంటలన్నీ పరిణామం తాళ్ళెత్తులో ఉన్నటువంటి మంటలన్నీ కూడా దిగొచ్చేసి మామూలు స్థితికి వచ్చేసిందండి.
ఫైర్ అంటే కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్క సెకండ్లో ఆకాశం వస్తే వెళ్ళిపోయినట్టుగా జరిగింది. అలాంటి నాకు ఆంజనేయుడు నాకు పిలిస్తే మరి 2 సార్లు కూడా నా నిదర్శనం. నాకు కూడా ఒకసారి నేను ఇంటికి వచ్చేప్పుడు రాత్రి 12 గంటలు 1 గంట 2ంటికి వస్తుంటా. ఒకసారి క్యాబ్ దొరకదు, ఆ బస్సు ఎక్కుతా, అక్కడ దిగుతా, అక్కడి నుంచి ఇంటికి ఇవన్నీ వెళ్ళేవాడిని. ఒకప్పుడు ఇదంతా నిజంగా చెప్పాలంటే జంగిల్ ఏరియా అనేవాళ్ళు. నేను ఆ బస్తీకి వస్తుంటే నన్ను 2 రౌడీలు ఎమ్మడబడి నన్ను సమయం కోసం చూస్తాను. ఎక్కడ ఇల్లు లేకుంటే వీడిని పట్టుకుని ఇంటి దగ్గర బంగారం ఉంది కొట్టేయాలని చెప్పి నా ఎమ్మటి వస్తున్నాను. నేను అంతా గమనించాను. శ్రీరామ 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 అనుకుంటున్నాను. ఇదంతా నా దగ్గర నాకు బలం వచ్చింది. ఆంజనేయ స్వామి ఆ పక్కనే ఉన్నాడు, నాతో ఉంటాడు. ఎప్పుడైతే శ్రీరామ్ 10 మాటలు అంటామో ఆయన 11వ మన పక్కన ఉంటాడు. మనకేం ఆపద ఉందో మనం చూస్తాడు ఆయన. అది అందుకనే రాముడు మనకి కనిపించడు, కానీ ఆంజనేయ స్వామి రాముడు నామం చదివితే ఆంజనేయ స్వామి వచ్చి మనకు రక్షగా నిలబడతాడు. నా మెడలో కండవ గబాలను అడివేసి ఆవిడ నా కొడకల్లాన్ని తెలియకుండా అనిపించాం. వాళ్ళు పారిపోయారు కూడా, అప్పుడు పడిపోయాడు, పారిపోయాడు. నేను ముసలాయన్ని నేను మన కొట్టగలిగే శక్తి ఉందా? కొట్టగలనా? ఆ భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చి ధైర్యంగా మాట్లాడిచ్చాడు. వాళ్ళు పారిపోయారు, వాడు పడిపోయాడు ఒకడు. అట్లా నాకు ఎన్నో సందర్భాల్లో నేను చిన్నప్పటి నుంచి రామభక్తుడిని, ఆంజనేయ స్వామి దండకం చదివేవాడిని చిన్నప్పటి నుంచి. తర్వాత పెళ్ళయిన తర్వాత ఒక ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యంలో ఉండి పెళ్లి కాకముందు దేవుడు కాబట్టి, పెళ్ళయిన తర్వాత ఇక సంసార జీవితంలో పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర స్వామి, ఇట్లా నేను ఈ తీరులోకి వచ్చాను. చిన్నప్పుడు ఆంజనేయ స్వామి భక్తుడిని. ఆంజనేయ దండ ఇప్పుడు కూడా కంఠపాఠంగా చదువుకుంటాను. ఆంజనేయుడు మనకు రక్షా కోసంలాగా మనకు ఉంటాడు.